ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ విధి విధానాలను ఖరారు చేస్తూ మన ఎదురుగొచ్చిన సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం కాదు, శాశ్వతంగా దానికి విధి విధానాలను రూపొందించండి అని చెప్పి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము. అనుకున్నంత ఆశామాసి కాదు ఈ ప్రభుత్వ వ్యవహారంలో బండి నడపడం. మీకు తెలియంది కాదు, మీరు అందరు కూడా చూసినారు. దానికి ఒకసారి ఎన్నుకో ముందో అవుతుంది. కొంతమంది అధికారులకు విధానం 10 సంవత్సరాలు ఒక సిస్టంలో పనిచేస్తే ఓవర్ నైట్ ఆ సిస్టమ్ అంతా మార్చాలనుకుంటే కూడా కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు కదా, అర్థం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. వాళ్ళు అనుకుంటారు 10 నెలలు అయితే వీరు వారే అవుతుండొచ్చు అని కూడా ఎదురు చూస్తుంటారు కొంతమంది. ఎందుకు అని అంటే ఆ 10 ఏళ్ళు అట్లా చూసినాం, సార్ ఏదో కొత్తలో ఊపులో ఉన్నట్టున్నాడు కానీ సార్కి కూడా తత్వం బోధపడుతుంది. 10 నెలలు అయితే అనుకునేట వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటివి ఏముండవు మిత్రులారా. మేము మీలో ఒకరమే. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది. అదేవిధంగా ఇంకొక మాట చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్న, సార్ అన్నీ చెప్పింది కానీ మేము అడిగింది కానీ మేము కోరుకుంటున్న చెప్తలేడని అనుకుంటున్నారు. మా సీనా నేను ప్రెస్ అకాడమీ దగ్గర ట్రైనింగ్ పెట్టాలన్నా, క్లాసులు పెట్టాలన్నా, ఏదన్నా చేయాలన్నా చిల్లి గవ్వ చేతిలో లేదు. ఈ నుంచి పోతే మళ్ళీ పాత రోజులే అన్నట్టుగా ఉంది అని మా సీనాన్న మనసులో ఉంది. అందుకే ప్రెస్ అకాడమీ దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి. మీకు కావాల్సిన ట్రైనింగ్ కానీ, ఫిలాసఫీ కానీ, ఐడియాలజీని కానీ, నేను మీ ఐడియాలజీ ఉన్న వాళ్ళని మారమని నేను చెప్పడం లేదు. నా జాబ్ అది కాదు. మీ లైక్లు డిస్లైక్లు ఇండివిజువల్గా ఒక రకం, మనం ఉన్న కుర్చీలో ఉండే బాధ్యత ఇంకొక రకము, మన యజమానులకు ఒక ఆలోచన ఉంటుంది. ఇవన్నీ సమన్వయం చేసుకునే బాధ్యత మీదే. కాబట్టి మీకు సంబంధించిన ప్రెస్ అకాడమీ రిలేటెడ్లో ఒక 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండే దాని నుంచి ఒక 10 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా. అదేవిధంగా ఈ 1100 మందికి ఇచ్చారు కానీ ఇంకా 2000 3000 జర్నలిస్టులు ఉన్నారు. మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు, సార్ రాష్ట్ర విభజన అయింది, అటుపక్క పోయిన వాళ్ళకు కూడా ఇటుపక్క ప్లాట్లు వచ్చినాయి, మొత్తం ఇటుపక్క ఉన్న వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవిలో చెప్తుంటారు. బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు, జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు, గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు, చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషీరాబాద్లో మీరు భాగస్వాములు అయినరు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా, డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు. ఎవరైతే రాదేమో అనే బాధలో కానీ ఆందోళనలో కానీ ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి, ఆందోళన చెందకండి. అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. మరి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ మీద అయినప్పుడు దాని నిర్మాణానికి కావాల్సిన నిర్మాణ కార్యక్రమాలు అన్నీ కూడా అది నిర్మించడానికి అవసరమైన కార్యక్రమాన్ని ప్రొఫెషనల్ స్కీమ్స్ కూడా మీరే తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది ఎంత ప్రమోట్ అయితే మీకు కూడా ఎంతో కొంత అందులో స్టేక్ హోల్డర్స్ అవుతారు. ఇప్పుడు ఇంతకుముందే మా సీనా అన్నాడు, లక్షాధికారులు కాదు ఇప్పుడు ఇచ్చేది కోటీశ్వరులు అని చేసిందని. రేపు పొద్దుగాల అక్కడ కూడా మీరు కోటీశ్వరులు కావాలంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. 4th సిటీ చాలాసార్లు చెప్పినా మళ్ళొకసారి చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే పదే చెప్పడం ద్వారా అయినా ప్రజలకు చేరుతుందని. కులీ కుతుబ్ షాహీలు నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది, అది మొదటి నగరం. నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించింది, అది 2వ నగరం. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కలిసి సైబరాబాద్ నిర్మించింది, అది 3వ నగరం. ఇప్పుడు మనందరం కలిసి 4వ నగరం 4th సిటీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ, అది మనందరం కలిసి నిర్మిద్దాం. మీరందరూ భాగస్వాములు అందులో. మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా. మనకు 4వ నగరం అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా, అన్నిట్లలో 4th ఎస్టేట్ అయిన జర్నలిస్టు లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. డెఫినెట్గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాది. దాన్ని అద్భుతమైన నగరానికి ప్రపంచంలోనే పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది. మన అందరం అనుకుంటే 4th సిటీని, ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడం పెద్ద విషయం కాదు. 100% దాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించుకుందాం. ఆ అద్భుతమైన నగరంలో మనం అందరం భాగస్వాములం అవుదాం. ఎవరెవరైతే రాని వాళ్ళు లేకపోతే
మిగతా ఇష్యూస్ ఉన్నాయో మా పొన్నం ప్రభాకర్ గారు పక్క నుంచి చిట్టి పంపిస్తున్నాడు రూరల్లో ఉన్న